సార్ నమస్తే అండి. ఏదైతే అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు కోటి సంతకాలు సేకరించాము, గవర్నర్ గారు కలిసాము, గవర్నర్ గారు కూడా దాని సానుకూలంగా ప్రవర్తించారు మా పట్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు పీపీపీ అంటే ఏంటి? అసలు ఒక డాక్టర్గా ఏం చెప్తారు? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకుండా ఏ సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ నడిచే ప్రసక్తి లేదు. కేవలం ప్రభుత్వం మాత్రమే కావాలి అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏ సంస్థలు కూడా ముందుకు వెళ్ళవు. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే గవర్నమెంట్ తన వాటాను తను ఉంచుతుంది, పబ్లిక్కి కూడా కొంత, ప్రైవేట్ వాళ్ళకి కూడా కొంత ఇస్తుంది. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే రీసోర్సెస్ పెరుగుతాయి, ఫైనాన్సెస్ పెరుగుతాయి. ఇవాళ మరి మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ వచ్చేసరికి ఇక్కడ మరి ప్రభుత్వం వైపు నుంచి ఒక 110 సీట్లు వస్తున్నాయి అన్నారు, ప్రైవేట్ వైపు నుంచి కూడా 110 సీట్లు వస్తున్నాయి. ఈ 220 సీట్లు రావడం వల్ల 200 మంది 20 డాక్టర్లు తయారయ్యే అవకాశం ఉంది. ఇవాళకి కూడా రూరల్ ఏరియాస్లో దేర్ ఇస్ ఎ డెర్త్ ఆఫ్ డాక్టర్స్. సరిపోవట్లేదు డాక్టర్లు. 1000 మందికి ఇంతమంది అని లెక్క ఉంటుంది కదా ప్రభుత్వానికి కానీ మనకు కానీ. సరిపడ డాక్టర్లు లేరు. ఉన్నవాళ్ళు కూడా రూరల్ ఏరియాస్ కొంతమంది వెళ్ళలేదు, వెళ్ళడానికి సిద్ధపడ్డా లేరు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది చాలామంది ఏంటంటే యువకులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశ ఒకటి ఉంటుంది డాక్టర్గా అవ్వాలి అని. వాళ్ళలో ఏంటంటే సీట్స్ తక్కువ అయ్యేసరికి ర్యాంకర్స్ టాపర్స్ పర్వాలేదు, ఎవరేజ్ వాళ్ళు కానీ ఎవరేజ్ వాళ్ళు కానీ కూడా చాలా దగ్గరలోకి వచ్చి మిస్ అయిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఏ డెంటల్కో ఇంకొక దానికో వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా సీట్స్ పెరిగాయి అనుకోండి, వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎఫోర్డ్ చేస్తారు. కానీ ఫస్ట్ అనేది సీట్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు ఆధారపడాల్సి వచ్చేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడక్కర్లేదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడకుండానే మన సీట్లు మనకు వచ్చేస్తాయి. అందువలన వెన్ దేర్ ఇస్ మోర్ డిమాండ్ దేర్ ఇస్ మోర్ సప్లై ఆల్సో, అండ్ దేర్ మస్ట్ బి మోర్ సప్లై. డిమాండ్ తగ్గట్టుగా ఉండాలి. అందువలన ఇది ఒకందుకు మంచి స్టెప్పే. గతంలో కూడా మేనేజ్మెంట్ కోటాలు అన్నారు, అది అన్నారు, మేనేజ్మెంట్ కోటాలు కూడా అమ్ముకున్నారు కదా సార్. యథార్థాలు ఇవి. ఎవరు ఏమిటి అని కాదు, ఏ ప్రభుత్వం అని కూడా కాదు. ఎక్కడ ఉండవలసిన అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, ఉంటాయి, ఉండబోతాయి కూడా. కానీ పబ్లిక్ అంటూ యువతకి డాక్టర్లు అయ్యే అవకాశాలు గోల్డెన్ గంపడంత ఆశతో వస్తారు. వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం మనం. అంటే సార్ ఇంకా మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, కానీ ఈ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. అవే కనుక ఉంటే పేదలకి ఫ్రీగా వైద్యం కానీ డాక్టర్లు కూడా దానిలో చదువుకునే వాళ్ళు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్. దాని గురించి ఏం చెప్తారు? మరి 17 మెడికల్ కాలేజీలు ఆపరేషన్లోకి రాలేదు. ఫస్ట్ 17 కాలేజీలు మేము తీసుకొచ్చామంటే 5 సంవత్సరాలు మీది పూర్తి అయ్యేసరికి సగంలోనే కావాలి, పునాదుల దగ్గర ఉన్నాయి. 5 సంవత్సరాలు పునాదులే అయితే కాలేజీలు స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, కాలేజీలు కంప్లీట్ అయ్యేది ఎప్పుడు, యువకులు బయటకు వచ్చేది ఎప్పుడు డాక్టర్లుగా? అది కాదు కదా. పునాదుల్లోనే ఉన్నాయి 17 కాలేజీలు. ఎన్ని కాలేజీలు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ ఆపరేషన్స్ కానీ మొదలుపెట్టారండి? ఎంతమంది డాక్టర్లు బయటకు వచ్చారండి 17 కాలేజీల నుంచి? లేదు, శూన్యం. అది వల్ల పొజిషన్ మాట్లాడేయాలని మాట్లాడటమే తప్ప వాళ్ళకి 5 సంవత్సరాలు చాలా ఎక్కువ టైం. నిజంగా మొదలు పెట్టదలుచుకుంటే వాళ్ళు 2019లో మొదలు పెట్టేసింటే 20లోనూ 24 వచ్చేసరికి వచ్చేసేవాళ్ళు, కాలేజీలు పూర్తయ్యేవి. అది జరగలేదే. ఏదో మాట్లాడటం తప్ప అనవసరమైన మాట్లాడి. అంటే సార్ ఏదైతే పీపీపీ మోడల్ ద్వారా గతంలో 2023లోనే వాళ్ళకి సంబంధించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా దానికి ఏకభవిస్తూ సంతకం చేశారు. మళ్ళీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత పీపీపీ మోడల్ వ్యతిరేకించడం అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది రాజకీయం సార్, పూర్తిగా రాజకీయమే. అవకాశవాదం అంటారు. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ అభిమానాలు కానీ, వాళ్ళ రాజకీయటువంటి ఉద్దేశాలు కానీ వేరేగా ఉంటాయి. అప్పుడు సంతకాలు పెట్టిన వాళ్ళే ఏకీభవిస్తారు, లేకపోతే అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు ఏకీభవించవచ్చు, ఇప్పుడు ఏకీభవించిన వాళ్ళు అప్పుడు వ్యతిరేకించవచ్చు. కాకపోతే అప్పుడు ఏకీభవించిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించవచ్చు. అందువల్ల ఇదంతా రాజకీయం అంటారు. కానీ వాళ్ళ స్టేటస్కి, ఆయన స్టేటస్కి ఆయన అలా స్టెన్స్ని మార్చకూడదు. ఈజ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్, సిమ్స్ టు బీ ఇప్పటికి కూడా. అటువంటిప్పుడు ఆ ఉద్దేశాల ద్వారా వాళ్ళు వ్యక్తపరచడం ద్వారా వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకోవడం తప్ప ఏం కాదండి. స్టిల్ వీ రెస్పెక్ట్ హిమ్ ప్రొవైడెడ్ ఈ చేంజెస్ స్టెన్స్. మారాలి. ఏది అవసరమో దాని వైపు తిరగాలి, ఏది మంచో అటు వైపు తిరగండి. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే వ్యతిరేకించడం కానీ సమర్థించడం కానీ వద్దని
నేను అనుకుంటున్నాను సార్. అంటే సార్ పీపీపీ మోడల్ ద్వారా ప్రజలకు కానీ లేదా డాక్టర్స్ కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ బైపీసీ చదివే స్టూడెంట్స్ కానీ అసలు ఉపయోగకరమే అంటారు సార్ పీపీపీ మోడల్ అనేది? ఖచ్చితంగా ఉపయోగకరమే. దేర్ ఆర్ మోర్ సీట్స్, దెర్ విల్ బి మోర్ స్టూడెంట్స్ ఆస్పైరింగ్ ఫర్ ద మెడిసిన్ అండ్ జాయినింగ్ ది ఎంబీబీఎస్ కదండి. అవుట్కమ్ కూడా ప్రొడక్టివిటీ ఉంటుంది కదా. డాక్టర్లు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతారు? 110 డాక్టర్ల బదులు 220 మంది డాక్టర్లు వస్తున్నారు స్టేట్ లెవెల్లో. 110 డాక్టర్లు ఎక్కువ వచ్చినట్టే కదా. అది ఖచ్చితంగా ఉపయోగకరమే, ప్రజలకు ఉపయోగకరం. వాళ్ళకి పాపం వాళ్ళ ఆశలు నెరవేర్చినట్టు అవుతుంది, వాళ్ళకు స్థాయి కల్పించిన వాళ్ళం అవుతాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు సార్. అంటే సార్ నిజంగా పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటీకరణ ఈ సంవత్సరం మొత్తం ప్రైవేటీకరణ చేస్తుంది అనుకుంటే అసలు నిజంగా వచ్చి ఎవరు ధర్నా చేయాలి సార్? అసలు ప్రజల లేక రాజకీయ నాయకుల లేక ఎవరు చదువుకునే విద్యార్థుల అసలు ఎవరు చేయాలి ధర్నా వచ్చేసి? అసలు ఎవరు ధర్నా చేయాల్సిన అవసరం లేదు సార్. స్టూడెంట్స్కి ఒక 110 సీట్లు ఎక్కువే వస్తున్నాయి సార్. తర్వాత ప్రజలకి కూడా 110 మంది డాక్టర్లు వస్తున్నారు సార్. ప్రభుత్వానికి కూడా దేర్ ఆర్ మోర్ డాక్టర్స్ కదా టు పుట్ దెమ్ ఇంటూ సర్వీస్. వాళ్ళకు కూడా ఈజ్ అవుతుంది సార్. సో ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ టు అపోజ్ అండ్ మేక్ ఏ బిగ్ ఇష్యూ ఆఫ్ దిస్. అపోజ్ అంత చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. ఐ డోంట్ సీ దట్. బ్రదర్ నమస్తే, మీ పేరు? వైభవ్. ఏం చేస్తారు బ్రదర్? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఇన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఏంటి అసలు పీపీపీ మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాను. అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా బ్రో మీకు? సో గవర్నమెంట్కి ఫండ్స్ లిమిటెడ్గా ఉంటాయండి. ఈ లిమిటెడ్ ఫండ్స్తో గవర్నమెంట్ అదే మెడికల్ కాలేజెస్ని పెంచాలంటే ఇట్ ఈస్ హార్డ్ అండ్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి పీపీపీ అనే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకొని వస్తారు. సో దే బేసిక్లీ లీజ్ ఇట్ టు సమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. వాళ్ళు కాలేజీని కడతారు వాళ్ళ ఓన్ డబ్బులతో. సో గవర్నమెంట్ ఫండ్స్ ఏం అవసరం లేదు దానికి. కొన్నేళ్ళు వాళ్ళే రన్ చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకొని దే గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి వాపస్ ఇచ్చేసాక అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ హ్యావ్ అ న్యూ గవర్నమెంట్ కాలేజ్ కదా. ఇది గవర్నమెంట్కి మళ్ళీ వచ్చేదాకా కూడా ఇట్ విల్ స్టిల్ బీ అ హ్యూజ్ హెల్ప్ బికాస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఆల్సో వెరీ వాల్యుబుల్. మనకి ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలామంది వస్తుంటారు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. దానికి చాలామంది పేషెంట్స్ వెళ్తూ ఉంటారు కదా. సో ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇట్లాంటి దాన్ని ఆపడం వల్ల ప్రోగ్రెస్ స్లో డౌన్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి వాంట్స్ డెవలప్మెంట్. అది ఇట్ కెన్ బీ అచీవ్ త్రూ మెనీ వేస్. కానీ ఈ విధంగానే కావాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగుండాలి అంటే దట్ ఈస్ అన్రీజనబుల్. అంటే ఇప్పుడు అదైతే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్తాను. మీకు తెలిసినంత ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా గమనించారా బ్రో? మనం రీసెంట్గా అయితే మా కాలేజ్లో చాలా కన్స్ట్రక్షన్స్ రీస్టార్ట్ అయ్యాయి. స్మార్ట్ బోర్డులు పెట్టారు, ఈ ఉమెన్స్ హాస్టల్ కట్టారు. ఈరోజే ఓపెనింగ్ యాక్చువల్గా ఉమెన్స్ హాస్టల్కి. కొన్నేళ్ళుగా కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉండింది. అంటే ఏదైతే ఈ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే పీపీపీ మోడల్ ద్వారా ప్రభుత్వం నుంచి 110 సీట్లు, ప్రైవేటీకరణ నుంచి 110 సీట్లు, ఏకంగా 220 సీట్లు అదనంగా వస్తాయి సీట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? ఇట్లా ఇప్పుడు పీపీపీ వల్ల సీట్లు పెరుగుతాయి అంటున్నారా? పెరుగుతాయి, మరి కొత్త కాలేజీలు వస్తున్నాయి కదా. లేదు పీపీపీ వద్దంటే ఆ సీట్లు రావు. ఎన్నేళ్ళకైనా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది బికాస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఫండ్స్. ఈ ఇష్యూని పీపీపీతో యూ రిజాల్వ్ ఇట్. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దే యూజ్ దేర్ ఓన్ ఫండ్స్ కదా, దే ఇన్వెస్ట్ ఇన్ ఇట్. వాళ్ళకి లాభం ఉంటుంది, మనకి లాభం ఉంటుంది. అంటే ఏం చెప్తారు అసలు డెవలప్మెంట్ అని గమనిస్తున్నారా మెడికల్ కాలేజ్ విషయంలో? అసలు ఏం చెప్తారు దాని గురించి? డెవలప్మెంట్ ఉంది కదండి, ఇందాక చెప్పాను కదా. మా కన్స్ట్రక్షన్స్ అన్నీ రీస్టార్ట్ అయినాయి. అవి స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది. కానీ నేను ఫస్ట్ ఇయర్ కదా, నేను వచ్చినప్పటి నుంచి దే రీస్టార్టెడ్ ఇట్. మా బిల్డింగ్ బెటర్ అవుతుంది, న్యూయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పిస్తున్నారు, ఫండ్స్ వస్తున్నాయి.